హలో అండి. ఇలా ఒకసారి సింపుల్‌గా 10 నిమిషాల్లో లంచ్ బాక్స్‌లోకైనా లేదా మిగిలిపోయిన అన్నంతోనైనా ఇలా ఒకసారి క్యారెట్ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు, అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకును తుంచి వేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు, చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 క్యారెట్‌లని ఇలా సన్నగా తురిమి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నాక క్యారెట్ ఇది కుక్ అయిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని లేదా మిగిలిపోయిన అన్నాన్ని వేసుకొని హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఈ క్యారెట్ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.